ఆడవిల్లల మీద అయ్యవల పాయరం చిన్న ఉంటదా? నా బిడ్డే, నా బంగారమే, నా తల్లే, నా బంగారు కొండే అని ఎత్తుకొని ఎగరేసుకుంటా ముద్దులు పెట్టుకుంటా సాదుతారు. పెద్దగా పెరుగుతుంటే కొత్త కొత్త బట్టలు కొనిచ్చి మురిసిపోతారు. కొడుకులు ఎట్లనో తిరగ బతుకుతారు గాని బిడ్డలకు పెండ్లిళ్ళు వస్తుంటే మంచి సంబంధం చూసి ఘనంగా పెండ్లి చేసి అత్తగారింటికి సాగనంపాలని ఆరాట పడతా ఉంటారు. హాగు అసొంటి అయ్యవ్వలను ఈ పిల్ల ఏ తీరుగా ఏడిపించిందో చూడండి. నీ కనికరం లేని కంట్ల కారం కొట్టగాదని అన్న తల్లిదండ్రులు కాలు పట్టుకుని వద్దు బిడ్డ ప్రేమించినోంతో పోతున్నాను అనకు బిడ్డ అని ఎంత ఏడ్చుకుంటా చెప్పినా నీ మనసు కరగకుంటే నువ్వేం బిడ్డవు నీదేం మనసు అయ్యయ్యో గోడ ఏడ్చుకుంటా బిడ్డ కాళ్ళని కాళ్ళకు అద్దుకుంటుర్రు. ఎంత గౌరంగా జాదినరో ఏమో, ఎంత పానం తిరగ చూసుకున్నారో ఏమో. కాళ్ళని ఇడవకుంటే ఏడుస్తున్నా బిడ్డ బిల్కుల్ లెక్క చేస్తలేదు. కన్నోళ్ళ మీద కనీస దయ జాలి కరుణ అనేది కలుగుతలేదా? దాని కఠిన గుణంలో మనవాడా మీరెవరో నాకు తెలియదు అన్నట్టు కాళ్ళు ఇడిపించుకొని ప్రేమించిన ఎంతకు చేరుకున్నది. తమిళనాడు రాష్ట్రం తిరుత్తూర్ అనే ఊర్లుండే గీ అయ్యవల ఆదర్శ బిడ్డ ముచ్చటిది. పాపం తండ్రి చూడుండ్రి ఏ తీరుగా షాతి కొట్టుకుంటూ ఏడుస్తున్నాడో. మేము చేసిన తప్పేమనుంటే మమ్మల్ని క్షమించు, మమ్మల్ని వదిలిపెట్టి పోకు, ఇంటికి తిరిగిరా తల్లి, నీకు ఏం కావాలంటే అది చేస్తాం, అంతేగాని ప్రేమ పేరుతో వెళ్ళిపోకు తల్లి అని తల్లడిల్లుకుంటే ఏడిచిండ్రు. అక్కడున్న పోలీసులకు కూడా ఏడుపు వచ్చిందట అయ్యవల బాధ చూసి. ఇంత జరుగుతుంటే సెల్ ఫోన్ ఉన్నోళ్ళు ఎందుకు కూకుంటారు? బిడ్డను గౌరవంగా తానే ప్రపంచంగా జాదిన అయ్యవ్వల బాధ ప్రపంచమంతా చూడాలని సోషల్ మీడియాలో పెడితే చాలా మంది ప్రేమించిన పిల్లగాంతో పోయిన పిల్లని తిడుతుర్రు. నీకు ఎసొంటి మొగుడు కావాలనో పెంచిన అయ్యవ్వలకు తెలియదా? వాళ్ళను గంతగానం ఏడిపించి నువ్వేం బాగుపడవు అని కొంతమంది కామెంట్లు పెడుతుర్రు. ఇష్టపడ్డ ఇద్దరికి పెళ్లి చేయకుండా వద్దు బిడ్డ అని కాలు మొక్కుడు అయ్యవలేదు తప్పు అన్నట్టు ఇంకొంతమంది రాస్తురు కామెంట్లు. ఎవలేమన్నా ఎట్లన్నా నచ్చినోని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు పెద్దోళ్ళని ఒప్పించి చేసుకోవాలి. అట్లయితేనే రేపు ఏదన్నా తిప్పలు వచ్చినా తీర్చేటోళ్ళు ఉంటారు. ఆ ముచ్చట తెలియక ఆగమైన వాళ్ళు చాలా మందే ఉన్నారు. అయినా ఈడు మీద ఉన్న పిల్లలకు ఎంత చెప్పినా చెవుకెక్కది, స్వయంగా అనుభవిస్తే గాని తెలియదు, అంతే కదా. నీళ్ల పంచాయతీ నిప్పులు పుట్టిస్తుంది ఇప్పుడు తెలంగాణలా. ప్రాజెక్టుల పంచాయతీ జయంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ లీడర్లు బీపీలు పెంచుకొని ఒగలు ఆడుచుకునే కాడికి వచ్చింది. దేవాదుల మీద వాదులాడుకుంటా, కన్నెపల్లి మోటార్ల మీద కారాలు నూరుకుంటా, మేడిగడ్డ బ్యారేజ్ మీద వాడి వేడిగా మాట్లాడుకుంటా కౌంటర్లతోని కల్లెర్ర చేసుకుంటురు. ఇక నిన్న ఇదే ముచ్చట మీద మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి కామెంట్లకు పక్కా లెక్కలతోని ఇలా ఈ తీరులా ఒక తీరుగా అడుచుకుంటా హరీష్ రావు. పాలిటిక్స్ పార్టీల పంచాది పక్కకు పెట్టి ప్రాజెక్టులతోని నీళ్ళిడువుర్రి, పబ్లిక్ ను రైతన్నలను పరిశాన్ పాలు చేయకూరి అని కార్పాటలు ఓదిక్కు చెప్పుకొస్తుంటే అసలు మీరు చేసిన ఆగమే ఇది అనుకుంటా హస్తం పాటలు మస్తు మాట్లాడుతున్నారు. ఇక నేను రేవంత్ రెడ్డి సార్ కూడా బీఆర్ఎస్ పాపమే ఇదంతా అన్నట్టు వాయిస్ రేజ్ చేసేవరకలా అట్లా అనుకుంటా హరీష్ రావు ముంగట్టుకొచ్చి అరుచుకుంటూ గట్టిగానే గోదావరి నీళ్లున్నా ఎత్తిపోయకపోవడు క్రిమినల్ నెగ్లిజెన్స్ కిందకు వస్తుంది. చంద్రబాబుకు గురి దక్షిణ చెల్లిస్తానికే రేవంత్ రెడ్డి నీళ్ళని కిందికిడిచి పెడతాడానికి వచ్చిండు. ఇట్లా సమ్మక్క బ్యారేజ్ లో ఈరోజు 75 మీటర్స్ లెవెల్ ఉంది. మనకు దేవాదుల మోటార్లు 71 మీటర్స్లోనే నడుస్తాయి. ఈరోజు 75 మీటర్స్ లెవెల్ ఉంది. అయినా కూడా నీ నిర్లక్ష్యం వల్ల, నేరపూరిత నిర్లక్ష్యం, క్రిమినల్ నెగ్లిజెన్స్, నీళ్లు ఉండి కూడా ఎత్తుకోకపోవడం, నీళ్లు ఉండి కూడా దాన్ని ఉపయోగించకపోవడం అనేది ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్. మిమ్మల్ని ఉరిదీసినా తప్పు లేదు. ఇవాళ కూడా సమ్మక్క సాగర్ బ్యారేజీలా 1,08,000 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉన్నది. దేవాదుల ప్రాజెక్టు అన్ని ఫేజులలో కలిపి ఒక్క రోజులో 2,542 క్యూసెక్కుల నీళ్ళని ఎత్తిపోయొచ్చు. మామూలుగా దేవాదుల మోటార్లు 71 మీటర్ల నీళ్లు ఉంటేనే పనిచేస్తాయి. కానీ ఇప్పుడు 75 మీటర్ల నీళ్లు ఉన్నాయి. అంటే నీళ్లుండి కూడా కావాలని ఎత్తిపోస్తలేరు అనుకుంటా అంతే తావేశం చూపించిండు హరీష్ రావు. దేవాదుల ప్రాజెక్టుల సగానికి మీద మోటార్లను అసలు ఆన్ చేయలేదు. మీ నిర్లక్ష్యం చేయగానే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 80% చెరువులు ఎండిపోయినాయి అనుకొచ్చిండు. మేడిగడ్డ కాడ బ్యారేజీ కట్టొద్దని నిపుణులు లేడ చెప్పలేదు. అసలు రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ ఏమని రిపోర్ట్ ఇచ్చిందో తెలుసా అనుకుంటా పాయింట్ టు పాయింట్ తీసి పక్కా లెక్కలు చెప్పింది. ఇట్లా 1,08,000 క్యూసెక్కులు ఇప్పుడు రైట్ నౌ సమ్మక్క బ్యారేజ్ దగ్గర ఫ్లడ్. 1,08,000 క్యూసెక్స్ ఈ నిమిషానికి సమ్మక్క బ్యారేజ్లో దగ్గర గోదావరి నదిలో ఉన్న ప్రవాహం. మరి మనకు ఒక రోజుకు దేవాదుల ప్రాజెక్టులో 2,542 క్యూసెక్కులు పర్ డే ఎత్తే అవకాశం ఉంది. 2,542 క్యూసెక్స్ ఎత్తచ్చు. పోతున్నది ఎంత? 1,08,000 ఫ్లో ఉంది. ఇప్పుడు నిన్న 1,05,000 ఉంది. ఈ రోజు 1,08,000 ఫ్లో సమ్మక్క బ్యారేజ్ దగ్గర నడుస్తుంది. మనకున్న సిస్టమ్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 దేవాదుల 3 ఫేజులు కలుపుకొని రోజుకు 2,542 క్యూసెక్కుల నీళ్లు ఎత్తచ్చు. కానీ ఈ రోజు
కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 900 క్యూసెక్కులు మాత్రమే ఎత్తుతుంది. కేవలం 900. ఫేజ్ 1 దేవాదుల్లో 2 మోటార్లుంటే ఒకటే నడుపుతున్నారు. ఫేజ్ 2 దేవాదుల్లో 2 మోటార్లుంటే ఒకటే నడుపుతున్నారు. ఫేజ్ 3 దేవాదుల్లో 6 మోటార్లుంటే 2 మోటార్లు నడుపుతున్నారు. ఆడ రామప్ప చెరువులో దాని కెపాసిటీ 2.9 టీఎంసీ. ఈ రోజు 1 టీఎంసీ నీళ్లు ఉన్నాయి. అందులో నింపుకునే అవకాశం ఉన్నా నింపుతలేరు మీరు. అదే విధంగా ధర్మసాగర్ కెపాసిటీ 1.5 టీఎంసీ, ఇవాళ కేవలం 0.5 టీఎంసీ ఉంది. వరంగల్ జిల్లాలో 75-80% చెరువులు ఎండిపోయి ఉన్నాయి. అరే అంత అద్భుతంగా నది ప్రవహిస్తా ఉంటే సిస్టమ్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 దేవాదుల పూర్తి చేసి రోజుకు 2542 క్యూసెక్కుల నీళ్లు ఎత్తుకునే అవకాశం ఉంటే కూడా నీ గురుదక్షిణ చెల్లింపులో భాగంగా నీ చంద్రబాబుకు కిందికి ఇడిచిపెడుతున్నాడు. ఇంజనీర్ల మాటలు మేము పట్టించుకోలేదు అనుకుంటా, ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఇడిచిపెట్టే లేదనుకుంటా ఇయ్యరమయ్యర్ అరుచుకున్నాడు హరీష్ రావు. ఏ ముచ్చటున్నా ఏమో గానీ నీళ్ల మీద మాజీ మంత్రిగా పనిచేసిన పనితనమున్న హరీష్ రావు ఉత్తవుకుంటాడా? రప్పున రంగంలో గప్ప ఇచ్చి పడేస్తాడు మరి అనుకుంటా కార్ పాటోలు కూడా ట్రబుల్ షూటర్ మాటలను వైరల్ చేస్తారు గట్టిగానే.